అప్పప్ప పోరుడు ఏమున్నడే రింగుల చిట్టోడు బాగున్నడే. అప్పప్ప పోరుడు ఏమున్నడే రింగుల చిట్టోడు బాగున్నడే. అప్పప్ప పోరుడు ఏమున్నడే రింగుల చిట్టోడు బాగున్నడే. అరుణ యాక్షన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, కామెడీలు చేస్తుంది. అందరూ అప్పుడే కుళ్ళుకోవడం స్టార్ట్ చేసిండ్రు. అప్పుడే కుళ్ళుకోవడం స్టార్ట్ చేసిండ్రు. కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకొని, నవ్వుకున్న వాళ్ళు నవ్వుకొని, ఏడ్చే వాళ్ళు ఏడవని. ఎవరేమనుకున్నా మనకు పర్వాలేదు. నేనైతే ఎవరిని మోసం చేస్తలేను కదా ఫ్రెండ్స్. అయితే మనకు ఖాళీ చేతులు, కాలిన కడుపు చాలా గుణపాఠాలు నేర్పిస్తాయి. ఖాళీ చేతులు అంటే నా దగ్గర డబ్బులు లేవు కదా, దాన్ని ఏం పలకరిస్తావే వేస్ట్ మొకంది, దాంతో రూపాయి కూడా గతి లేదు. అది కట్టిన సీరైనా 10 మార్లు కడుతుంది, అది కిరాయి ఇంట్లో ఉంటుంది. దాన్ని పలకరిస్తావు వేస్ట్ మొకం దాన్ని. ఖాళీ చేతులు ఉన్నప్పుడు, కాలిన కడుపు ఉన్నప్పుడు. అబ్బా, అమ్మ ఇంటికాడ ఎంత మంచి మంచి తిండి చేసి పెడుతుండే. మా అమ్మ వేడివేడిగా చేసినప్పుడు మా అమ్మ తెలివపాయి మాకు. అప్పుడు వేడివేడిగా దోశ వేస్తూ రామ్మ తిందిరా అంటే, అమ్మ ఫోన్ చూస్తున్నా కొంచెం ఉన్నకు వస్తా, అమ్మ ఫోన్ చూస్తున్నా కొంచెం ఉన్నకు వస్తా అని చెప్తుండే. 10 మార్లు పిలుస్తుండే తిందిరా అమ్మ తిందిరా అమ్మ అని. అప్పుడు కడుపు కాలినప్పుడు అప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది మనకు. అప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది. అదే చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు నాన్న, అరే పట్రా ప్యాకెట్ ఖర్చు, ప్యాకెట్ మనీ ఖర్చులు అది ఏమంటారు కదా బా, ప్యాకెట్ పైసలని అట్లా ఇస్తూ ఉంటారు కదా సపరేట్గా పైసలు. ఆ ఖర్చులకు ఈ ఖర్చులకు అని నాయన ఇస్తుంటే అప్పుడు నాయన విలువ తెలియదు మనకు. చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు బయటికి పోయినప్పుడు అప్పుడు నాన్న గురించి తెలుస్తుంది. రెండవది, డబ్బులు ఉంటేనే ప్రతి ఒక్క మనిషి విలువనిస్తారు మనకు. డబ్బులు లేకపోతే ఎవ్వరు విలువనియ్యరు. అది గుర్తుపెట్టుకోండి. 100% ఒక్కరు కూడా విలువనియ్యరు. కడుపు కాలుతున్నప్పుడే అమ్మ విలువ, నాయన విలువ అప్పుడు తెలుస్తుంది మీకు. అరే మా నాన్న అంత మంచిగా తెచ్చి పెడుతుండే తిన్నీకి, నన్ను బయటికి వచ్చినందుకు తెలుస్తుంది నాకు తిండి విలువ, అమ్మ విలువ, నాన్న విలువ అని అప్పుడు తెలుస్తుంది మీకు. నా మాటలు నచ్చితే, నా వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్. అప్పప్ప పోరడు ఏమున్నడే రింగుల జుట్టోడు బాగున్నడే. అప్పప్ప పోరడు ఏమున్నడే రింగుల జుట్టోడు బాగున్నడే. బాయ్ ఫ్రెండ్స్.